భేతాళుడిలాగా చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్లారని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. రేపటి నుంచి తండ్రి కొడుకుల భేతాల కథలు చెబుతారని తెలిపారు. బాబు పబ్లిసిటీ ఆకాశమే హద్దుగా ఉంటుందన్నారు. ప్రచారం కోసమే పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు ఆయన. భేతాళుడు మౌనభంగంగానే చెట్టెక్కినట్లు మరొక్కసారి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు దావోస్కి వెళ్ళారు. రేపటి నుంచి మనం బేతాళ కథలు వినాలి. ఇంకా ఒక 2-3 విషయాలని చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే అతని తరఫున ఒకాలు తప్పుచ్చుకునే వాళ్ళకి చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడు పెట్టుబడులు తెస్తామని మీరు పర్యటనకు పోయినా అక్కడ పెట్టుబడులు ఏమో కానీ మీ పబ్లిసిటీ మాత్రం అసలు ఆకాశమే హద్దుగా ఉంటుంది. ఈ మధ్య ట్రెండ్లో ఉన్న వర్డు మీ పబ్లిసిటీ చాలా పీక్స్లో ఉంటుంది అని. చంద్రబాబు నాయుడు గారు మీరు దావోస్కి చాలాసార్లు పోయారు. బహుశా ఇట్లా మాట్లాడాల్సి వస్తుంటే రాసుకుని పెట్టుకునే వాళ్ళం. 16 నుంచి పోతానే ఉన్నారు. పోయినప్పుడల్లా అక్కడ మీరు పోతేనే మీకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, దేశాధినేతలంతా మీకోసం కాచుకొని ఉంటే ఆఖరి పాపం అన్నపానీయాలు మానేసి కాచుకొని ఉంటే మీరు పోయి వాళ్ళకి ఆఖరి కాఫీలు టీలు ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారని చెప్పబడుతుంటుంది ఇక్కడ మీ అనుకూలమైన పేపర్లలో. అదే మాటలు చెప్పుకోవాల్సి వస్తే బహుశా రేపు ట్రంప్ గారు వస్తారనుకుంటారు దావోస్కి. ట్రంప్ గారు కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారిని అతని టీంని కలిసేకే వస్తూ ఉండి ఉంటారని చెప్పుకుంటారు రేపు పొద్దుటి నుంచి. ఎట్లో గట్ల అపాయింట్మెంట్ సంపాదించి ఒక ఫోటో వేసుకుంటారు. ఆ ఫోటో మా అందరి మీద రుద్దుతారు. మీరు ఇదో చూసావా, ట్రంప్ మాతో చెయ్యి ఇచ్చాడో లేకుంటే నవ్వాడో లేకుంటే కౌగులించుకున్నాడో అని చెప్తారు. మీ ప్రచారానికి హద్దు అనేది ఎప్పుడూ ఉండదు. చంద్రబాబు ప్రచారాన్ని ఇప్పటివరకు 30.91 లక్షల మందికి ఉపాధి కల్పించి ఉండాలని, కానీ ఏమీ లేదన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. స్విట్జర్లాండ్కు పెట్టుబడుల కోసం పోలేదని, ఏపీ బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్లామని లోకేష్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత ఇమేజ్ పెంచుకోవటానికే బాబు లోకేష్ స్విట్జర్లాండ్కు వెళ్లారా అని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ ఏపీ బ్రాండ్ వాల్యూ తగ్గిస్తున్నారని తెలిపారు. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తూ ఉన్నామని చెప్పారు. మీరు సందర్భం కాకపోయినా మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటాను. పోయారు కదా, పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేస్తుంది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి, ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా.